హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో ఠాగూర్ సినిమాలో సీన్ రిపీట్ అయింది. 2 లక్షల రూపాయలు కడితే డెడ్ బాడీ ఇస్తామంటూ యాజమాన్యం అనటంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ వాసి జాండీస్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వచ్చాడు. హార్ట్ ప్రాబ్లం కూడా ఉందని ట్రీట్మెంట్ చేశారు వైద్యులు. ప్లాస్మా చేయాలని చెప్పిన డాక్టర్లు అప్పటికే 5,60,000 రూపాయల ఫీజు వసూలు చేశారు. ఇక ప్లాస్మా చేస్తామని ప్రాణాలు తీసి తమకు డెడ్ బాడీ అప్పగించారు అంటూ బంధువులు మండిపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ అయింది. 2 లక్షల రూపాయలు కడితే డెడ్ బాడీ ఇస్తామంటూ యాజమాన్యం అనటంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆయన కరీంనగర్ వాసి. జాండీస్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చారు. హార్ట్ ప్రాబ్లం ఉందని కూడా ట్రీట్మెంట్ చేశారు వైద్యులు. ప్లాస్మా చేయాలని చెప్పిన డాక్టర్లు అప్పటికే 5,60,000 రూపాయల ఫీజు వసూలు చేశారు. ఇక ప్లాస్మా చేస్తామని ప్రాణాలు తీసి తమకు డెడ్ బాడీ అప్పగించారు అంటూ బంధువులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఏఏజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హాస్పిటల్ డైరెక్టరేట్ ఏమైనా స్పందించారా? మొత్తానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఠాగూరు సినిమాను తలపించిందని చెప్పాలి. ఒకసారి ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి హాస్పిటల్స్ లో ఏఏజీ హాస్పిటల్ ఒకటి. అటువంటి హాస్పిటల్లోనే ఇప్పుడు ఠాగూర్ సినిమాలో జరిగినటువంటి ఒక ఘటనలాగా ఒక వ్యక్తి మృతి వార్త అనేది ప్రస్తుతం కుటుంబ సభ్యులను కలవరపెట్టడంతో పాటు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జాండీస్ వచ్చింది అంటూ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు కరీంనగర్ కు చెందినటువంటి బుసా కుమలయ్య అనేటువంటి వ్యక్తి. అయితే తనను చెకప్ చేసిన తర్వాత తనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, ట్రీట్మెంట్ చేయాలి అని ప్లాస్మా చేయాలని చెప్పి డాక్టర్లు తెలియజేశారు. అయితే దానికి కుటుంబ సభ్యులు కూడా సరే అనడంతో ఇమీడియట్ గా అతనికి వైద్యం చేసినటువంటి సందర్భంలోనే అప్పటికే 5,60,000 వరకు కుటుంబ సభ్యులు వైద్యులకు హాస్పిటల్ కట్టడం జరిగింది. అయితే ప్లాస్మా చేస్తామని పేషెంట్ ను ఇటు సర్జరీ రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత వైద్యం వికటించి ఒక్కసారిగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం వైద్యులు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇటు కుమరయ్య ప్రాణాలు కోల్పోయారు అంటూ కూడా కుటుంబ సభ్యులు ప్రస్తుతం అక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా మృతదేహాన్ని ఇవ్వాలని అడిగినప్పుడు 2 లక్షల రూపాయలు ఇంకా బాకీ ఉన్నారు, 2 లక్షల రూపాయలు కడితేనే తాము మృతదేహాన్ని ఇస్తామన్నట్టు ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం ఒకసారిగా చెప్పడంతో మృతకుడు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. అంటే జాండీస్ వచ్చిందని చెప్పిన జాయిన్ అయినటువంటి వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి తర్వాత ప్లాస్మా చేయాలని సర్జరీ కోసం ఓకే తర్వాత తీసుకెళ్లి ప్రాణాలు లేకుండా పంపించారు. పైగా మృతదేహాన్ని తనకి మరొక 2 లక్షలు కట్టమని చెప్తున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఒక ఆందోళన నిర్వహిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.